Hello, hi friends, welcome to Nagman channel. This video is very useful to TET and paper 1, TET paper 2 aspirants and DSC aspirants. This is a Pavlov శాస్త్రీయ నిబంధన సాంప్రదాయ నిబంధన సిద్ధాంతం ఎస్ టైప్ నిబంధనం పావ్లావ్ రచించిన గ్రంథము. పావ్లావ్ గురించి చాలా ఇంపార్టెంట్ టెట్ ఆస్పిరెంట్స్ పేపర్ 1 పేపర్ 2లో కంపల్సరీ బిట్ వస్తుందండి. పావ్లావ్ అనే వ్యక్తి రష్యా దేశస్థుడు. ఇవాన్ పావ్లా ఈయన పూర్తి పేరు. ఈయన జంతు శరీర ధర్మ శాస్త్రవేత్త. ఈయన కుక్క మీద ప్రయోగం చేశాడు. ఏమనంటే ఒకసారి కుక్కకు అన్నం పెడుతూ ఉన్నాడు రెగ్యులర్గా. ఒకరోజు గంట కొట్టి అన్నం పెట్టాడు. అలా కొన్ని రోజులు చేసిన తర్వాత గంట వినగానే తన లాలాజలంని స్రవించడం, అంటే ఇప్పుడు గంట కొడితే అన్నం వస్తుందని, అలా గంటకి అన్నానికి సంబంధంగా చేశాడు. కాబట్టి ఈ గంటతో సహజ ఉద్దీపనను ప్రతిస్పందనగా ఉపయోగించాడు. దీన్ని శాస్త్రీయ నిబంధత ప్రక్రియకు గాను నోబెల్ పురస్కారం ఈయనకొచ్చింది. ఈ విధంగా అసహజమైన ఉద్దీపన అనేది గంట కొట్టగానే అన్నం వస్తుంది అనేది ఉద్దేశం కుక్కలో క్రియేట్ చేసిండు. ఆయన పావ్లోవ్ రచించిన గ్రంథాలు కండిషన్డ్ రిఫ్లెక్సెస్, ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లానడ్స్, సహజ ఉద్దీపన వచ్చే అసహజ ప్రతిస్పందనకు అసహజ ఉద్దీపనతో సంస్కరణ చేసిన అసహజ ఉద్దీపన కూడా తెప్పించే వ్యక్తి, ప్రవర్తన మార్పును నిబంధన క్రియేట్ చేసిండు. ఇక్కడ నిబంధన ఏంటంటే గంట కొట్టడం. పావ్లోవ్తో ఆకలితో ఉన్న కుక్క ప్రయోగం పరికరాల మధ్య బంధించాడు. కుక్క నోటి దగ్గర ఆహారం సహజ ఉద్దీపన, నోటి నుంచి అసహజ ఉద్దీపన అంటే గంటను మోగించే వెంటనే ఆహారాన్ని కుక్కకు అందించడం. Thanks for watching. Please subscribe.